రూపాయికి ఒకటి చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి. అదేంటో క్లియర్గా చెప్తాను, ఫాలో మీ. మీలో ఎంతమందికి ఈ పండు తెలుసు, అలాగే ఎంతమంది ఈ పండు తిన్నారు కామెంట్ చేయండి. దీన్ని పంపర్ పనస్ పండు అంటారు. గవర్నమెంట్ స్కూల్ చదివే వాళ్ళకి చిన్నప్పుడు మెమరీస్ లో ఈ పండు తప్పకుండా ఉంటది. నా చిన్నప్పుడు స్కూల్ బయట ఒక మామగారు తెచ్చి అమ్మేవారు అనమాట. రెగ్యులర్ గా రూపాయి ఇస్తే ఒకతోని ఇచ్చేవాళ్ళు. చాలా సరదాగా ఉంటది, అలాగే ఇంట్రెస్టింగ్ ఉంటది. ఆ అచ్చం బత్తకాయ టేస్ట్ లా ఉంటది. కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని పుల్లగా, అలాగే కొన్ని తీయగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. వచ్చినప్పుడల్లా కనిపించిన ప్రతిసారి రూపాయి ఇచ్చి ఒకటి కొనుక్కునేదాన్ని. ఇప్పుడంటే పళ్ళుకు పల్లె లాగించేస్తాను. నాకు చాలా ఇష్టం ఇది. అలాగే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, అలాగే కాన్స్టిపేషన్ తగ్గుద్ది. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు కూడా తినొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినొచ్చు ఇది. తొక్క చాలా మందంగా ఉంటుంది, చాలా టైమే పడుతుంది ఒలవడానికి. అది ఒలిసిన తర్వాత తొన్న చూస్తే ఒక్కొక్క తొన్న చూడండి నా చెయ్యంత ఉన్నాయి. అందులో ఉన్న పలుకులు ఒలుచుకొని ఇలా తింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మంచి టైం పాస్ అండ్ హెల్తీ ఫుడ్. మీకు ఎక్కడైనా దారిలో కనిపిస్తే ఈ పండు మాత్రం మిస్ చేసుకోవద్దు. ఒక్కటి కొనుక్కున్నారంటే పిల్లలకి మనకి అందరికీ సరిపోద్ది. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ లాగా అనమాట. ఇదంతా మాకు తెలుసులే అమ్మా, ఇది కూడా వీడియో పెట్టాలా అని మీరు అనుకోవచ్చు. మరి నేను ఉన్నది ఎందుకు, వండింది తిన్నది అన్ని మీకు చూపించడానికే కదా. వీడియో ఎంతవరకు చూసారు కదా, మరి ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా.